ఏం పేరు అన్న మీ పేరు? నవీన్ గౌడ్. ఏం పని చేస్తుంటారన్నా? గీత కార్మికుడు. గౌడ్సా? అవును. ఓకే, అవుతుందా? కళ్ళు అవుతుందా అన్న? అవుతుంది. అవుతుందా? ఓకే, ఇది ఆర్మూర్ నియోజకవర్గమేనా? అవునండి. నిజామాబాద్ పార్లమెంట్ పరిదే కదా? అవును. ఇప్పుడు ఇది ఏ మండలం కిందకి వస్తారా? నందిపేట మండలం. ఈ ఊరు పేరు? ఇది కౌల్పూరు, వెల్మల్ మాది. మీది వెల్మల్. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 120 రోజులు దాటుతూ ఉన్నది. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? పర్వాలేదు, లోకల్ అయితే బాగానే ఉంది. ఓకే, ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఏమేమి అమలు అవుతా ఉన్నాయన్న? ఏమంటే ఇక దాదాపు అన్నీ అయినట్టే, ఒక 5 అయినట్టు. ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి? ఉచిత బస్సు ఒకటి, కరెంట్ వస్తూ ఉందా? ఉచిత కరెంట్, ఫ్రీ కరెంటు అది ఒకటి వచ్చేసింది. ఇంకేముందా, గ్యాస్ వస్తుందా? గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆరోగ్యశ్రీ అది ఉంది అనుకో. ఈ 3 అయితే ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి, మన కళ్ళకి కనిపించేటి ఒక 3 అయితే ఉన్నాయి. అది ఓకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కదా, బీజేపీ రాకేష్ రెడ్డి కదా, వస్తాడు అందుబాటులో ఉంటాడు, అక్కడైతే అందుబాటులోనే ఉంటున్నాడు. జీవన్ రెడ్డి ఏం పాపం చేసి ఎందుకు కూడా కొట్టిరానా? ఇక అది కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఆయన ఆయన మీద కూడా వ్యతిరేకత ఉంది. ఇక పబ్లిక్లో కూడా వేరే కోరుకున్నారు ఇంకోటి చేంజింగ్ అన్నట్టు. అట్లా జీవన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కాస్త ప్రశాంతత ఉంది ఆర్మూరు. అంతే ఉంది, ఏముంది, ఆయన కూడా చేసిండు అభివృద్ధి, ఆయన కూడా చేసిండు. కానీ ప్రజలు కోరుకున్నారు ఏంటంటే చేంజింగ్, అంతే. ఇక అది వచ్చేసింది కాంగ్రెస్. ఓకే, సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? బీజేపీకి అయితే మేము 100%. ఎందుకన్నా బీజేపీ ఎందుకు? మోడీ గారిని ఆయనకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా. మొన్న కేసీఆర్కి స్టేట్లో ఎట్లయితే అవకాశం ఇచ్చి మార్పు కోరుకున్నాం, అక్కడ కూడా మార్పు కోరుకోవచ్చు. కూడా అభివృద్ధి అన్నీ చేసిండు కాబట్టి ఆయన కోసమే, అంతే. మీ నిజామాబాద్కి ఏం చేసిన ధర్మపురి అరవింద్? ఈయన కూడా ఎంపీ, సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కదా, పసుపు బోర్డు అని చెప్పినాడు. ఏం చేయలేదు, పసుపు బోర్డు ఒకటి మొన్న వచ్చింది, అది కూడా రీసెంట్లీ, అంతే. ఇంకొకటి అంత పెద్ద డెవలప్ ఏం లేదు. కానీ మోడీ గారిని చూసి ఆయన చేసే పనుల మీదకి వెళ్ళి మనము బీజేపీకి ఓటేద్దామన్న ఉద్దేశం, అంతే. అంతే, వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అటువంటి కంటే ఇది బెటర్ కాబట్టి అందుకోసం దీనికి. సో ఆ అవకాశం ఉంది, సెంట్రల్లో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? అవును, ఉంది. ఇంకో అవకాశం అయితే ఇవ్వాల్సిందే, దాదాపు వస్తుందని అందరికీ ఉంది నమ్మకం. అది రావాలా కూడా, ఇంకొకసారి అవకాశం అయితే రావాలా. ఓకే, రైట్. అదే.